విభీషణుడి యొక్క గూఢచారులు వచ్చి రావణాసురుడు 4 దిక్కుల కోట ద్వారముల దగ్గర ఎవరెవరిని నిలబెట్టాడు, ఎంతమంది సైన్యాన్ని ఉంచాడు అన్న విషయాలన్నీ కూడా రాముడికి నివేదించాడు. అక్కడ ఎవరు నిలబడి ఉన్నారు అన్నదాన్ని బట్టి వాళ్ళని ఎదుర్కొనడానికి తగిన వ్యక్తిని తగినంత బలగంతో పంపవలసి ఉంటుంది. అప్పుడు రాముడు నిర్ణయం చేసి తూర్పు దిక్కున ప్రహస్తుడు సర్వసైన్యాధిపతి నిలబడి ఉన్నాడు. అందుకని ప్రహస్తుడితో యుద్ధం చేయడానికి తగిన వ్యక్తి అని నీలుండి కొన్ని కోట్ల వానరుల్ని ఇచ్చి పంపించాడు. దక్షిణ దిక్కున స్వయంగా ఇంద్రజిత్ ఆ కోట ద్వారాన్ని కాపలా కాస్తూ యుద్ధానికి వస్తున్నాడు. అందుకని మహోత్సాహవంతుడైనటువంటి యువరాజైన అంగదుణ్ణి పంపించాడు. అటు రావణుడి తర్వాత ఇంద్రజిత్, ఇటు సుగ్రీవుడి తర్వాత అంగదుడు. అందుకని ఇంద్రజిత్ ఎటువైపు వస్తున్నాడో అటువైపు దక్షిణ ద్వారం దగ్గరికి కోట్ల పరివారంతో అంగదుణ్ణి పంపించాడు. అట్లాగే ఉత్తర దిక్కుకి సాక్షాత్తుగా రావణాసురుడే వస్తున్నాడు. రావణాసురుడే వస్తున్న వైపుకి వేరెవ్వరూ వద్దు, నేను లక్ష్మణుడు వెడతాం, నేనే రావణాసురుణ్ణి ఎదుర్కొంటాను. ఇతరులు వెడితే సైన్య క్షయం అయిపోతుంది. ఆయన యొక్క శౌర్యాన్ని పరాక్రమాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. శత్రువైనా ఆయన బలాన్ని మెచ్చుకోవడంలో రాముడి తర్వాతే. కాబట్టి రావణుడితో యుద్ధం నేనే చేస్తాను అని చెప్పి ఆ పశ్చిమ దిక్కుకి హనుమని పంపించారు. పంపించి మధ్యలో సైన్యానికి అంతటికీ కూడా జాంబవంతుణ్ణి, సుగ్రీవుణ్ణి, విభీషణుణ్ణి ఉండమన్నారు. ఆయన చేసిన ప్రధాన నియమం ఏమిటంటే, మన సైన్యంలో వానరులకు కామరూపం ఉన్నది కదా అని రూపాలు మార్చుకుంటే ఎవరో తెలిసే అవకాశం లేని అయోమయ స్థితి ఏర్పడుతుంది. ఒక స్థితి వచ్చినప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు నిజంగా వానరుడేనా, లేకపోతే వానరులు మనుష్య రూపాన్ని పొందారనుకోండి, చంపవలసి వస్తే ఈ మనుష్య రూపం పొందినవాడు రాక్షసుడా, మనుష్య రూపం పొందినవాడు వానరుడా, చంపేయచ్చా, యుద్ధం చేయొచ్చా, చేయకూడదా? యుద్ధం చేసేటప్పుడు ఇన్ని విషయాలు విచారణ చేసి ప్రశాంతంగా కనుక్కుని అవన్నీ పరిశీలించి అప్పుడు యుద్ధం చేయడానికి అవకాశం ఉండదు. తీరా యుద్ధం చేసి చంపేసుకుని వాళ్ళ బలగాలు వాళ్ళే చంపేసుకుంటే. అందుకని ఆయన ముందు చూపుతో ఒక నియమం చేశాడు. కామరూపం పొందడం అన్నది వానరులే కాదు, రాక్షసులు కూడా పొందుతారు. కాబట్టి యథారూపంతో వానరులు అట్లాగే ఉండాలి తప్ప ఏ కారణం చేత ఏ వానరుడు కూడా రూపం మార్చుకోవడానికి వీల్లేదు. అప్పుడు వానరుడు అన్నవాడు కనపడితే మనవాడే, మనం రక్షించుకోవచ్చు. మనుష్య రూపాలతో మాత్రం కేవలం 7 మాత్రమే యుద్ధం చెయ్యాలి. ఎవరెవరు చెయ్యాలి అంటే రాముడు, లక్ష్మణుడు, విభీషణుడు రాక్షసుడు అయినా మనుష్య రూపం పొంది యుద్ధం చేయమని చెప్పాడు. విభీషణుడి యొక్క 4 మంత్రులు, అంటే 4 మంత్రులు, విభీషణుడు 5, రామలక్ష్మణులు 2, 7. మొత్తం సైన్యం మీద 7 మనుష్య రూపంతో కనపడుతూ ఉండాలి. విభీషణుడిని మనుష్య రూపం పొందమని ఎందుకు చెప్పాడంటే, లంకాపట్టణం నుంచి ఏ వీరుడు వచ్చినా ఆయన యొక్క శక్తి, ఆయనతో యుద్ధం చేయవలసిన విధానం, ఎవరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, వస్తున్నవాడు ఎవరు, దగ్గరికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అన్ని విషయాలు చెప్పగలిగిన వాడు విభీషణుడు. అటువంటి విభీషణుడు రాక్షస రూపంతో ఉండిపోతే అంతమంది రాక్షసులు యుద్ధభూమిలోకి వచ్చేసిన తర్వాత ఈయన నిజంగా విభీషణుడైనా, విభీషణుడి వేషం ఏ రాక్షసుడైనా వేశాడా అని అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మనుష్య రూపాన్ని విభీషణుడు పొంది యుద్ధం చెయ్యాలి అని నియమించాడు. విభీషణుడు తన మంత్రులతో మాట్లాడాలి కాబట్టి ఆ 4 మంత్రులు కూడా మనుష్య రూపాలు పొందాలి అని చెప్పాడు. ఈ 7 తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా మారు రూపాన్ని పొందవద్దు. రాముడి యొక్క దీర్ఘదృష్టికి యుద్ధంలో అనవసరంగా ఒక్క సైనికుడు కూడా మరణించకుండా ఉండడానికి, అయోమయ స్థితి కల్పింపబడకుండా ఉండడానికి ఆయన ఎంత దూరం ఆలోచిస్తాడు అనడానికి అది ఒక ఉదాహరణ.